ఈరోజు మేము బోస్లికా జీసస్ చర్చ్ అంట, చాలా హిస్టారికల్ ప్లేస్ అంట. అది ఆ ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాం. అది 6 o'clockకి క్లోజ్ అంట, అందుకని ఇప్పుడు 4:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి 30 kilometers ఉంది, నియర్లీ సిటీలో కాబట్టి హైవేలో ఉంది. తొందరగానే రీచ్ అవుతాం అనుకుంటున్నాం. టుడే బ్లాగ్ ఈజ్ అబౌట్ హిస్టారికల్ చర్చ్ వ్యూ ఇన్ గోవా. అది పంజిమ్లో ఉందంట. పనాజీ క్యాపిటల్ ఆఫ్ గోవా. గోవా క్యాపిటల్లో ఉంది. ఇప్పుడు గోవా క్యాపిటల్కి వెళ్తున్నాం అనమాట మనం. ఇంకా ఒకవేళ పాసిబుల్ అయితే వేరే ప్లేసెస్ కూడా చూడాలి. లైట్గా వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇట్స్ డ్రిజ్లింగ్. చర్చికి తీసుకెళ్తాం, హిస్టారికల్ ప్లేస్కి తీసుకెళ్తాం అని చెప్పి మమ్మల్ని నడి రోడ్లో వదిలేసి పెట్రోల్ కోసం వెళ్ళారనమాట. వీళ్ళు చర్చికి 8 kilometers దూరం ఉందనగా బైక్ ఆగిపోయింది. మధ్యలో 2 స్టేషన్ల దగ్గర పెట్రోల్ వేపిద్దామని చూసినాం, కానీ పెట్రోల్ లేదంట స్టాకు. అందుకని ఏమో వస్తుందిలే అంత దూరం వరకు అని వచ్చినాం, కానీ అందులో మధ్యలోనే ఆగిపోయినాం అనమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 3.5 kilometers రిటర్న్ వెళ్ళారనమాట పెట్రోల్ కోసం. వాళ్ళు రిటర్న్ వస్తే అది 6కి క్లోజ్ అంట. ఇప్పుడు 5:25 అవుతుంది. 1/2 hour మాత్రమే చర్చ్ ఓపెన్లో ఉంటుంది. మేము ఇంత దూరం 30 kilometers వచ్చి కూడా వేస్ట్ అవుతుందేమో ఈరోజు. అట్లీస్ట్ జస్ట్ దాని వరకు అన్నా వెళ్ళి చూసేసి వద్దాం అనుకుంటాను. ఇక్కడ పెట్రోల్ మన ఆంధ్రాకి గోవాకి 25 rupees డిఫరెన్స్ ఉందంట. అందుకే ఏమన్నా ఆంధ్ర వాళ్ళు వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారేమో ఇక్కడికి వచ్చి. దూరం నుంచి వచ్చాలి, కలిసిపోయినాం కాబట్టి ఒక ఐస్ క్రీము తీసుకొని తినుకుంటూ వచ్చినాం. ఇక్కడ చర్చ్ అండ్ మ్యూజియం ఉన్నాయి, 2 ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. చర్చ్కి సంబంధించిన వస్తువులు, చర్చ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఈ మ్యూజియంలో పొందుపరిచారంట. ఈ చర్చ్ అండ్ మ్యూజియం టైమింగ్స్ అంతా సేమ్. మార్నింగ్ 9 to 5 PM అంట దీని టైమింగ్స్. అండ్ బట్ చర్చ్ అయితే 5 PMకి క్లోజ్ చేసేస్తారు. ఈ మ్యూజియం ఆర్కియాలజికల్ మ్యూజియం అంటారు దాన్ని. ఆ మ్యూజియం అయితే ఎంట్రీ వరకు 6 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఏమంటే లోపల మాత్రం క్లోజ్ చేసి ఉంటారనమాట. లక్కీగా ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాము, కనీసం చూడగలిగాము ఈ ప్లేస్. ఇంత దూరం వచ్చి క్లోజ్ అయ్యి వెళ్ళిపోతే ఆ బాధ అంతా ఇంత కాదు. ఇక్కడ గోవాలో హిందూస్ తక్కువ అనుకుంటా, జైన్స్, క్రిస్టియన్స్ ఎక్కడ చూసినా చర్చిలే ఉన్నాయి. అండ్ ఇది ఐ థింక్ పోర్చుగీస్ వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తారనుకుంటా. అందుకోసమని ఇక్కడంతా ముందు హిస్టరీలో అంతా కూడా చర్చిలే ఉన్నాయి, క్రిస్టియన్సే ఉన్నారు. అండ్ ఈ చర్చిలన్నీ ఇప్పుడు మనకి హిస్టారికల్ ప్లేసెస్గా మారాయి అన్నమాట. వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ఆసమ్ కనిపిస్తుంది. ఆర్కియాలజికల్ మ్యూజియం అంట, ఎంట్రన్స్ ఉంది కానీ ఇక్కడ కనిపిస్తుంది. అసలు అలా ఉందా లేదా అనేది అయితే తెలియదు. ఫొటోస్కి, వీడియోస్కి అయితే మంచి ప్లేస్ ఇది, బెస్ట్ ప్లేస్. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుకి చెట్టు కట్టేసినట్లు ఒక స్టాచ్యూ లాగా చేశారు అక్కడ. 9 AM to 5 PM అంట టైమింగ్. మేము ఇప్పుడు 6 o'clock వచ్చినాం కాబట్టి మాకేం అలో లేదు. జస్ట్ ఓకే పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా అనమాట. ఇక్కడ చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో. ఓల్డ్ ఈ చర్చ్ అంటే ఇంత పెద్దగా ఉంటుందా అసలు నాకు తెలియదు.
అది 1596లో కన్స్ట్రక్ట్ చేశారంట. 1596 to 1605 ఆర్ 6 సంథింగ్ 12 ఇయర్స్ కన్స్ట్రక్షన్ జరిగిందంట. అండ్ దానికి ఒక పెద్ద హిస్టరీనే ఉందంట. అదైతే ఇప్పుడైతే ఎవరిని అలో చేయట్లేదు విజిటర్స్ని. దీనికి మాత్రము అలో చేశారు. 6 PM వరకు అలో ఉంటుందంట. అండ్ ఈ మ్యూజియంకి రావాలి చూడాలనుకున్న వాళ్ళు 5 PM లోపలే రావాలి. 9 AM to 5 PM ఓపెన్ ఉంటుందంట మ్యూజియం. మేమైతే మిస్ అయిపోయినాం. అట్లీస్ట్ మేము ఈ ప్లేస్ చూడడానికైనా వచ్చినామని హ్యాపీ. ఈ చర్చ్ అండ్ మ్యూజియం చూడడానికి విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారంట, ఎస్పెషల్లీ ఈ చర్చ్ చూడడానికి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1585 1590s అంటే ఆల్మోస్ట్ 400 years ప్లస్ హిస్టరీ ఉన్న చర్చ్. ఏ దేవుడైనా కానివ్వండి, అది దాని కట్టడాలకు ఉన్న విలువ, దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామని మేము కూడా వెళ్ళామన్నమాట. అక్కడైతే దాని కన్స్ట్రక్షన్ మొత్తం అంతా చాలా బాగుంది. ఇప్పటికీ 400 years అయినా కూడా అట్లనే ఉందంటే దట్స్ గ్రేట్ కదా. ఈ ఆపోజిట్లో ఉన్న చర్చ్లో ఏదో సమాధి ఉంది. వాళ్ళు తన మళ్ళీ వస్తాడు అని నమ్మి ఆయన సమాధిని అక్కడే పెట్టారు అంట. అది మిస్ అయ్యాం మేము చూడడము. ఎస్పెషల్లీ దాని గురించే అదే పెద్ద లైక్ ట్విస్ట్ అంట ఇక్కడ ఈ చర్చ్లో. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళదో సంథింగ్ ఎవరిదో, మళ్ళీ వాళ్ళు చనిపోయినాక వాళ్ళని అలాగే ఒక శవపేటికలో ఉంచి అక్కడనే భద్రపరిచారంట ఆ చర్చ్లో. మనం వెళ్తే ఆ చర్చ్లో ఆ సమాధిని మొత్తం అంతా చూడొచ్చు అని కూడా చెప్పారు. మేము 5 PM లోపల వెళ్ళుంటే మేము చూసేవాళ్ళము. బట్ మా టైమింగ్స్ మిస్ మ్యాచ్ అయిపోయి మాకు మధ్యలో పెట్రోల్ అయిపోవడం వల్ల మధ్యలో దారిలో స్ట్రక్ అయిపోయి మేమైతే అట్లీస్ట్ ఆ వ్యూ అన్నా చూడడానికి వెళ్ళినట్లయింది ఆ రోజు. మీరు కూడా ఎప్పుడైనా గోవా వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. ఆర్కియలాజికల్ మ్యూజియం చాలా పురాతనమైన కట్టడం, ఎంతో మంచి హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మంచి లైక్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటే కొద్దిసేపు కూడా. ఇప్పుడు మనం ఏది ట్రిపుల్ అక్కడేదో త్రిపులార్లో మనం బాంబులు పేల్చడానికి త్రిపులార్లో ఉండేటివి. త్రిపులార్లో యూజ్ చేసిన గన్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్ గన్స్. ఇప్పుడు ఆ లొకేషన్ చూడడానికి వెళ్తున్నాం. అది లొకేషన్ ఇక్కడే యూజ్ చేస్తారని కాదు కానీ అట్లాంటివి ఉన్నాయి. మనం యూజ్ చేసినట్లుగా ఇందులో మెన్షన్ చేసినారు. అంటే మన హిస్టరీలో అట్లాంటి గన్స్ వార్లకి, వరల్డ్ వార్స్కి యూజ్ చేసేవాళ్ళేమో, అందుకని వాళ్ళు అక్కడ పెట్టినట్లున్నారు. అవి చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం మేము. సూపర్ ఆసమ్ ప్లేస్, ఆర్కియాలజికల్ మ్యూజియం. ఇదంతా మ్యూజియం అంట. నేను చెప్పింది ఇవి 2 చర్చిలు కాదు, అది వచ్చి చర్చ్. అండ్ ఆ చర్చ్కి సంబంధించిన అవన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయంట. చూడండి ఫిరంగిలు ఇవన్నీ. ఇది ఆల్మోస్ట్ 400 years చర్చ్, 400 years బ్యాక్ చర్చ్. ఇవి చూడండి ఎంత పెద్ద డోర్స్. అసలు ఇవి సినిమాల్లో తప్ప ఎప్పుడు చూడలే నేను ఇట్లాంటి డోర్స్. ఇవి ఓపెన్ చేస్తారా లేదా కానీ చేస్తారేమో ఒకేషనల్గా. ఇది చూడండి ఎంత పెద్ద డోరు. ఏంటండి ఇది? స్టోనా లేకపోతే ఐరనా? ఈ ఫిరంగి ఐరన్ అని ఈ శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారనమాట. అందరూ కలిసి మరి ఫైనల్గా నిర్ధారించారు ఇది స్టోన్ అంట. స్టోన్ కాదు, ఐరన్. స్టోన్ స్టోన్ కాదు, ఐరన్. ఐరన్ లోపల చెక్కుతారు ఐరన్. ఏమి అద్దాడ బాగుబాగు వెనకల ఎవరిని అడుగుతారు. మేము టైం అవుట్ అయినాక వెళ్ళినా కూడా అక్కడ ప్లేస్లో పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం అనమాట కొద్దిసేపు.
ఈ మ్యూజియం ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ అంతా ఉండే రూట్లో ఇట్లా కొన్ని స్తంభాలు మాదిరి పెట్టారనమాట. దీని మీద ముగ్గురు కోతుల్లాగా కూర్చొని ఉన్నారు. అండ్ మా ఆయన ఒక సైడ్ ఫోటోలు అని చంపుతున్నాడు అనమాట. ఈ లొకేషన్ తనకు చాలా ఇష్టం అంట. ఎప్పుడో 2017లో వచ్చినప్పుడు వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ స్పాట్ అంట. మంచి ఫోటోగ్రఫీస్ తీసుకున్నాడంట ఈ లొకేషన్లో. అందుకని తనకు నచ్చిన ప్లేస్ ఇది అని కూడా చెప్పాడు. చర్చ్ మొత్తం తిరిగేసినాం అనమాట. చర్చ్ కాదు, మ్యూజియం. ఆపోజిట్లో ఉన్నది చర్చ్. అండ్ చర్చ్కి సంబంధించిన వస్తువులన్నీ మ్యూజియంలో పొందుపరిచింటారంట. మ్యూజియం టైమింగ్స్ మేము మిస్ అయినామని చెప్పినాం కదా, అవి కాకుండా బయట వ్యూ అంతా మొత్తం కవర్ చేసినాం. మొత్తం బాగుంది. అండ్ ఇంకా 6:30 అవుతుంది. ఈ సెక్యూరిటీ వాళ్ళు విజిల్స్ వేస్తున్నారనమాట. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని. ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ అంతా హాఫ్ అన్ అవర్లో మొత్తం తిరిగేసాం కాబట్టి ఇంకా బయటకు వెళ్తున్నాం. ఇంకా బయట ఏమైనా ప్లేసెస్ టైం ఉంటే చూస్తాం, లేకపోతే బ్యాకప్. చిక్కి చిక్కి చోం చెక్క దిగుతాం, చిందలు వేసే వయసుకు తక్క దిగుతాం. బాయ్ బాయ్.